విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన కామెంట్స్ పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. భారత్లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని రాహుల్ ఆరోపిస్తే విదేశాల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడమేంటంటూ బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్లో రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సిక్కు సమాజంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాహుల్ కామెంట్స్పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశాల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ కాంగ్రెస్కు అలవాటుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రతిసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారని, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అమిత్ షా మండిపడ్డారు. సిక్కులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. అమెరికా పర్యటనలో రాహుల్ ప్రమాదకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠ దిగజారేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మనం అనని విషయాన్ని అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తారని చెప్పారు. ఇవాళ రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది. ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అమెరికా పర్యటనలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన ఎన్నికల్లో ఏ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం చేసి అక్కడక్కడ కొద్దిగా లబ్ధి పొందితే పొంది ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తానని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి ఏ విష ప్రచారం అయితే మీరు చేశారో, ఇవాళ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమెరికాలో చూస్తూ ఉంటే ఇవాళ చాలా స్పష్టమవుతుంది. అమెరికాలో భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయంటూ కమలం పార్టీ సిక్కు సెల్ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 10 జన్పథ్లో ఉన్న రాహుల్ గాంధీ ఇంటిని వారు ముట్టడించారు. రాహుల్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.